హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. నేను ఈరోజు మా ఇంటి గణపయ్య ఎలా పూజించుకున్నాము ఏంటి అనేది ఒక వ్లాగ్ రూపంలో అయితే చూపిస్తున్నాను. ఒక పచ్చని పల్లెటూరు వాతావరణంలో మేమైతే ఫెస్టివల్ అయితే చాలా బాగా అయితే జరుపుకున్నాం అన్నమాట. చాలా బాగా అయితే అనుకోకుండా బాగా జరిగింది. బాగా చేసుకున్నాము. బాగా ఎంజాయ్ అయితే చేసాము. చక్కగా మొత్తం గుడి, అలాగే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఏదైనా కానీ బాగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత కాసేపు కూర్చున్నాము. ఈలోపు అన్నయ్య పూజకు అన్నీ రెడీ చేస్తూ ఉన్నాడనమాట. అన్నీ ఆంటీ గారు అక్కడ పెట్టేస్తే మా అన్నయ్య వచ్చేసి మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా వినాయకుడిని పెట్టేటప్పుడు కింద కొంచెం బియ్యం పోసి దానిపైన కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు. మా అన్నయ్య వచ్చేసి తమలపాకులు పూలు అవి పెట్టేసి డెకరేషన్ అయితే చేసుకున్నారనమాట. దాని తర్వాత దీపారాధనకి వాటికి ఆకులు అవన్నీ పెట్టుకొని అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ కలుపుకుంటున్నారనమాట. ఎందుకంటే స్వామివారికి బొట్లు అవి పెట్టాలి కదా, దాని గురించి అయితే ముందు పసుపు అవి కలుపుకుంటున్నారు. మీరు ఫెస్టివల్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఊర్లో ఎన్ని బొమ్మలు పెట్టారు, అన్ని బొమ్మల్లో మీకు ఎన్ని బొమ్మలు నచ్చాయి ఏంటి అనేది షేర్ అయితే చేసుకుంటాం, మర్చిపోబాకండి. ఇంకా దీపారాధనలో కూడా నూనె అనేది వడ్డించేసుకుంటున్నారనమాట అన్నయ్య. దాని తర్వాత ఒత్తులు అవి కూడా వేసుకుంటున్నారు. ఇంకా నేను ఇంట్లో అయితే ఇంకా ఏమీ చేయలేదు. ఇంకా మొత్తం మా అన్నయ్య దగ్గరే ఇంకా మార్నింగే వచ్చేసామన్నమాట. 8:30 8:45 కల్లా ఇంకా మేమైతే ఊరు వచ్చేసాము పల్లెటూరుకి. అంటే చిక్కవరం అయితే వచ్చేసాము. అక్కడే ఇంకా అన్నీ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ముందు ఇంట్లో పనులన్నీ అంటే ఇల్లు ఊడ్చుకొని అలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసుకొని వచ్చేసామన్నమాట. దాని తర్వాత వినాయకుడి బొమ్మ అవన్నీ పెట్టి పత్తర్లతో అన్నీ పూజిస్తూ ఉన్నాడు మా అన్నయ్య. పూలతో ఎంత నిండుగా ఉంటే అంత ఇష్టం అనమాట గణపయ్యకి. అందు గురించి ఫస్ట్ నిండుగా పూలు అనేవి పెట్టేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ చెట్లువే అండి. ఆ చెట్లు అన్నయ్య వాళ్ళ హోమ్ బయట అంతా ఎలా ఉండిద్ది ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను క్లారిటీగా. నేనైతే అంత క్లారిటీగా నేనైతే ఏమీ తీయలేదు. జస్ట్ బయట ఉన్న తోటలు వాటి వరకు అయితే తీసాను కానీ ఆ లాన్ వీడియో అదంతా తీయలేదు. ఆల్రెడీ అన్నయ్య దగ్గర ఉన్నాయి. అవి అడిగి నేను మీకైతే పోస్ట్ చేస్తాను. ఇంకా అన్నయ్య అయితే పూజ అయితే మొదలు పెట్టేశారనమాట. మొత్తం యజ్ఞోపవీతం వేసి బొట్లు పెట్టి చిన్న వినాయకుడిని చేసి గౌరీ అమ్మని చేసి మొత్తం ఇట్లా అయితే పూజ అయితే మొదలుపెట్టారు. పాలవెల్లు కూడా ఎంత అందంగా ఉందో కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఆ పూజ ఇంత ప్రశాంతంగా ఇంత మంచిగా జరుపుకుంటామని అనుకోలేదు. చెప్తానే ఉన్నాను కదా, మేము అనుకోకుండా వినాయక చవితి మాత్రం మంచిగా చేసుకోగలుగుతాము. ఎన్ని అయినా కానీ ఏ పూజ చేసుకున్నా చేసుకోకపోయినా వినాయకుడి పండగ మాత్రం మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి దేవుడే ఓపిక ఇచ్చేస్తారనమాట. అంత మంచిగా అయితే అనిపించిద్ది. దాని తర్వాత అన్నయ్య మొత్తం పూజ అనేది అన్నయ్య చేశారు. ఇంకా మేము అయితే ఏమీ చేయలేదన్నమాట. అన్నయ్య అన్నీ డెకరేట్ చేసుకున్నారు. అన్నయ్య మొత్తం చేసుకున్నారు. జస్ట్ మేము ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అవి అందించుకున్నాము అంతే. ఇంకేమన్నా కావాలంటే అడిగితే అవి మాత్రమే నేను తీసుకొచ్చి ఇస్తూ ఉన్నానన్నమాట. ఇంకా మ్యాక్సిమం అన్నీ అక్కడే పెట్టేసుకున్నారు. ఇంకా విడిగా మేము తీసుకొచ్చి ఇచ్చేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇట్లా అయితే పూజ అనేది మంచిగా జరుపుకున్నాము. మీరు ఎన్ని ప్రసాదాలు చేశారు పండక్కి? नमस्ते गणाधिपति नमस्ते गणाधिपाय नमस्ते एक ब्रह्मणाय नमस्ते वक्रतुंडाय नमस्ते ओम गजोक्राय नमस्ते महालिंगाय नमस्ते ओम दुर्गाय नमस्ते ओम धूमवनाय नमस्ते ओम विघ्नाय नमस्ते विघ्नायकाय नमस्ते सुमुखाय నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అస్సలకి మర్చిపోబాకండి. మన ఛానల్లో లైవ్స్ అవి కూడా కండక్ట్ చేస్తాం కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావాలనుకుంటే కనుక వద్దురు కానీ ప్లీజ్ నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్లో ఉంచుకోండి. డైలీ 8:30 PM అయితే లైవ్కి వస్తాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 to 3 ఆ టైంలో అయితే రావడానికి ట్రై చేస్తాము కుదిరితే. లేకపోతే డైలీ కంపల్సరీగా అయితే 8:30 PMకి మన ఛానల్లో లైవ్ అయితే ఉంటుంది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ప్రసాదాలన్నీ అక్కడ పెడతా ఉన్నాను. నైవేద్యాలు అనమాట. పులిహోర, సేమియా పాయసం, అలాగే ఉండ్రాళ్ళు చేశారు. ఆ 3 కూడా అక్కడ పెట్టేస్తున్నాము. పళ్ళు పలహారాలు కూడా పెట్టాము. అరటిపళ్ళు,
యాపిల్ కాయలు అన్నీ కూడా అక్కడ పెట్టి ఇంకా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు మా అన్నయ్య. ఎంతైనా ఆయనకి ఉండ్రాలంటే ప్రీతి కదా, ఇవన్నీ కూడా స్పెషల్గా మా అన్నయ్య చేశారు ఈరోజు. పులిహోర కానీ, ఉండ్రాలు కానీ, పాయసం కానీ ప్రతి ఒక్కటి కూడా మా అన్నయ్య చేశారనమాట. ఇంకా మీరు ఎంతమంది వ్రత కథ విన్నారు, అదే వినాయకుడి గురించి కథ ఉంటుంది కదా, ఆ కథ ఎంతమంది విన్నారు, ఎంతమంది చందమామను చూసి మర్చిపోబాకండి. ఇంకా నైవేద్యం అవన్నీ సమర్పించేసిన తర్వాత ఇంకా హారతి అవి కూడా ఇచ్చేసారనమాట. హారతి ఇచ్చేసి స్వామివారికి కూడా ఇచ్చారు. ఇంకా హారతి అవి తీసుకొని ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. టెంపుల్ దగ్గర అయితే మీకు లైవ్ అయితే ఇచ్చాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. స్టోరీ మొత్తం కూడా మీ అందరికీ కూడా వినిపించాను. వినాయకుడి దగ్గర ఏం చేయాలంటే ముట్టికాయలు వేసుకోవాలి కాబట్టి ముట్టికాయలు కూడా వేసుకున్నాడు మా అన్నయ్య. ముట్టికాయలు వేసుకుని గుంజీలు అవి తీసి దండం పెట్టుకున్నారు. దాని తర్వాత ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడు, బాగున్నాడు కదా. ప్రసాదాలు అన్నీ అయితే పెట్టేసాము. పూజ అయితే ఇట్లా అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే టెంపుల్లో అయితే టెంపుల్కి అయితే వెళ్ళాలి. టెంపుల్లో ఎలా చేసుకుంటాము ఏంటి అనేది వ్లాగ్ అనేది ఈ పూజ మొత్తం కూడా వంశీ అన్న చేశాడు అనమాట, మా ఇంటి గణపయ్య. చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. వీడియో క్లిప్స్ తీసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి కొంచెంగా లైవ్ అయితే ఇచ్చానమాట. మీకు 1.5 hour అలాగా లైవ్ అయితే పెట్టాను. అక్కడ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది లైవ్ వీడియో అయితే ఉంటుంది. ఆ లైవ్ లింక్ అనేది నేను కింద లింక్ అయితే ఇస్తాను, చూడండి. ఇంకా మేము అక్కడ ఆల్రెడీ వాన పడుతుంది, కొంచెం లైట్గా తగ్గిన తర్వాత అయితే మేము బయలుదేరిపోయాము. ఇంకా తడిచిపోయా అనమాట, మొత్తం ఫుల్గా తడిచిపోయాము. ఇంకా అలాగే తడుచుకుంటూ అయితే ఇంటికి వచ్చేసాము. అక్కడ చెక్కవరంలో అయితే ఫుల్ వాన, అదంతా వాటర్ వచ్చేసి ఇక్కడ బుడమేరు కాలువలో అయితే కలుస్తుంది. దానివల్ల ఇక్కడ ఫ్లోటింగ్ అనేది ఇంకా పెరిగిపోతుంది అనమాట. అందుకనే జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ ఫ్లోటింగ్ అనేది పెరుగుతుందంట. ఇదే ఈరోజు వ్లాగ్ అండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ యువర్ జాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. కామెంట్ అస్సలు మర్చిపోకండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.